आशेक्षुचापौ मधुपूर्णपात्रं महाङ्कुशं पुष्पशरं वरं च करैर्दधानाम् अरुणां त्रिनेत्रां కామేశ్వరీం నిత్యమహం భజామి. సనాతనలకు స్వాగతం. శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ వారు నిర్వహించబోతున్న వేద జ్యోతిషం అడ్వాన్స్డ్ కోర్స్ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆషాఢమాస పౌర్ణమి తిథి గురువారం నాడు అనగా జూలై 10వ తేదీ నాడు సాయంత్రం 6:45 ప్రారంభించడానికి ఆచార్యుల చేత ముహూర్తం నిర్ణయించడమైనది. కాబట్టి ఈరోజు మనం వేద జ్యోతిషం కోర్సును మనకు బోధిస్తున్న గురువుగారైన డాక్టర్ అంబారుఖానా శ్రీనివాస్ శర్మ గారితో మాట్లాడి ఈ వేద జ్యోతిషం కోర్స్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వేద జ్యోతిషం ప్రాథమిక కోర్స్ ద్వారా జ్యోతిషాస్త్రం అనేది కేవలం కొంతమందికి మాత్రమే సంబంధించినది కాదు, ప్రతి మానవుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన శాస్త్రం అని మాకు తెలియజేశారు. అలాగే ఈ శాస్త్రం మీద ఏ కొద్దిపాటి అవగాహన ఉన్నా కూడా మనం ప్రకృతిని, మనల్ని, మన తోటి వారిని చక్కగా అర్థం చేసుకుని ఎంతో సుఖమయమైన జీవితాన్ని గడపగలమని అనుభవైకపూర్వకంగా తెలియజేశారు. మీరు సమయం తీసుకుని కామేశ్వరి ఫౌండేషన్ ద్వారా ఈ వేద జ్యోతిషం కోర్సును బోధిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనాటి మన కార్యక్రమంలో మొదటగా ఇందాక చెప్పినట్టుగా జ్యోతిష్ శాస్త్రం అనేది కేవలం కొద్ది మందికి మాత్రమే కాదు అని మీరు మాకు ఏదైతే కోర్స్ ద్వారా తెలియజేస్తారో అది మా ప్రేక్షకుల కోసం మరొక్కసారి మీరు వివరించి చెప్పగలరు గురుగారు? తప్పకుండా అమ్మా. శ్రీ గురుభ్యో నమః. మూర్తిత్వే పరికల్పితశ్చ శభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చేజతాం భర్తా మరుజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచన్నః సదదాత్మనేక కిరణస్త్రైలోక్యదీపో రవిః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. చాలా సంతోషం అమ్మ. మళ్ళీ మనం చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క వేదాంగమైనటువంటి జ్యోతిష శాస్త్రం గురించి మళ్ళీ చర్చించుకునే అవకాశం వస్తుంది. అంతా కూడా అమ్మవారి యొక్క ప్రణాళిక. మనము ఈ శాస్త్రము చదువుకుంటున్నాము, తెలుసుకుంటున్నామని చాలా సందేహాలు వస్తున్నాయి. ఇంకా కూడా ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఎప్పుడు కూడా మన మనసులో ఉంచుకోవాలి. అందుకే అసలు ఈ శాస్త్రం అనేది ఎక్కడ పుట్టింది, దీని యొక్క ఆరిజిన్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే దాని అవసరము, దాని ప్రాముఖ్యత ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. జ్యోతిష శాస్త్రాన్ని వేదాంగత్వము లేదా వేదాంగము అంటారు. అంటే వేదము సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ కూడా వేదాన్ని ఆశ్రయించుకునే జీవిస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. నిత్యము కూడా వేదము చెప్పినట్టుగా మనము జీవనము సాగిస్తూ ఉంటాం. ఈ వేదము ఏం చెప్తోంది అంటే పరబ్రహ్మతత్వాన్ని, అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని, ఆనంద స్థితిని ఎలా పొందాలి, ఆ పరమాత్మని ఎలా దర్శించాలి అనేటటువంటిదే చెప్పేది వేదం. ఇది మనకందరికీ తెలిసిందే. అయితే ఈ వేదాన్ని చక్కగా అర్థం చేసుకోవాలన్నా చాలా రకరకాల ఉపకరణాలు కావాలి. దాన్ని సులువుగా తెలుసుకోవటానికి వేదాంగములు అని ఋషులు మనకి అందించారు. అంటే ఏదో సపరేట్గా ఎక్కడి నుంచో వచ్చినవి కాదు, ఆ వేద పురుషుడి నుంచే పుట్టాయి అంటారు. అంటే ఈ సమస్త వేదవాంగ్మయం అంతా కూడా ఒక పురుషుడిగా మనము భావన చేస్తే అందులో 6 అంగములు ఒక్కొక్క శాస్త్రానికి ఇచ్చారనమాట. 6 limbs అని మనం అనుకోవచ్చు. అందులో అతి ముఖ్యమైనటువంటిది జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రాన్ని నేత్రముతో పోల్చారు. మనకి తెలుసు సర్వేంద్రియానాం నయనం ప్రధానం.
అన్ని ఇంద్రియాల కన్నా నయనములు అంటే కళ్ళు చాలా ప్రధానమైనటువంటి. అలాగే అన్ని అవయవాలకి లేదా అన్ని అంగాలలో కల్లా జ్యోతిషము అనేటటువంటి అంగము చాలా ప్రధానమైనటువంటి అంగం అని చెప్తున్నారు. ఎందుకండి కంటికి అది చూపించారు అంటే, ఈ దర్శించాలి అంటే ఏది కావాలి మనకి? కన్ను కావాలి. అందుకే ఈ శాస్త్రానికి పేరే జ్యోతిష శాస్త్రము లేదా జ్యోతిష శాస్త్రం అన్నారు. అంటే వెలుగు. ఆ వెలుగు ఎక్కడుంటుంది? అసలు వెలుగనేటటువంటి తత్వం మన కంటిలో ఉంటుంది. అందుకే భగవంతుడి యొక్క 2 నయనాలు కూడా ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు అని చెప్తూ ఉంటారు. అంటే వెలుగు అనేటటువంటి తత్వము కంటిలో ఉంటుంది. ఎందుకంటే పరమాత్ముడి యొక్క కంటిలో కూడా ఈ వెలుగే ఉంటుంది కాబట్టి. కాబట్టి జ్యోతిషాన్ని కంటితో పోల్చారనమాట. సరే. మరి అనేక శాస్త్రాల్లో, అన్ని శాస్త్రాల్లోనూ ముఖ్యంగా చెప్పేది ఏంటి? ఫైనల్‌గా బ్రహ్మ విద్య గురించి చెప్తారు. బ్రహ్మతత్వము, పరమాత్మని ఎలా పొందాలో చెప్తారు. ఈ జ్యోతిష శాస్త్రం గూడా అదే చెప్తుంది. అంటే ఏ దారిలో వెళ్తే, ఏ దారి అయితే మనకి సుగమంగా ఉంటుందో ఈ శాస్త్రం మనకి అందిస్తుందనమాట. ఈ దారిలో వెళ్తే మనకి పరమాత్మ చాలా చక్కగా దర్శనమవుతాడు. నా జీవితము ఇటువంటి స్థితిలో ఉంది. ఇటువంటి సుఖదుఃఖ సమ్మిళితంగా నడుస్తున్నాను. కాబట్టి ఈ నా జీవితంలో ఇప్పుడు నేను ఏమి చేస్తే పరమాత్మకి చాలా తొందరగా నేను చేరుకుంటాను అనేవి తెలుసుకోవడానికి ఈ శాస్త్రాన్ని ఇచ్చారు. అందుకే దీనికి వేదాంగత్వం అని ముఖ్యంగా చెప్పారు. అయితే బావుందండి. కేవలము వేదాంగత్వానికేనా అంటే, ముఖ్యముగా వేదాంగత్వం కోసమే. వేదాంగత్వం అంటే నా ఉద్దేశం ఇక్కడ ఆ పరమాత్మని పొందడము, ఆనంద స్థితిని పొందటం. ఆత్మజ్ఞానం అంటాం కదా! అంటే ఏంటి? తనను తాను తెలుసుకోవటం. నేనెవరిని అని తెలుసుకోవటం కదా! ఉపనిషత్తులు చూసినా, వేదముల్లో ఎక్కడ చూసినా కూడా మనకి ఈ ఆత్మజ్ఞానం గురించే చెప్తూ ఉంటారు. ఈ శాస్త్రం ద్వారా నేనెవరిని అనేది చాలా తొందరగా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ ఋషులందరూ కూడా మనకి ఈ శాస్త్రాన్ని మనకి చాలా అద్భుతంగా, బృహత్తరంగా ఇచ్చారు. దాదాపుగా మన దేశమే కాదు, నాగరికత ఉన్నటువంటి ఎన్నో దేశాలు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని చక్కగా వాళ్ళు అధ్యయనం చేసినట్లుగా మనకు తెలుస్తున్నాయి. అంటే అన్ని దేశాలకు, అన్ని వాంగ్మయాలకు భారతదేశమే పునాది కాబట్టి, అన్ని దేశాలకు కూడా ఈ ఈ జ్యోతిష వాంగ్మయం అనేది అలా ప్రసరించిందని మనకు అర్థమవుతుంది. అలాగే అయితే మనం చెప్పుకున్నాం ఇది చాలా ఉన్నతమైనటువంటి కారణం కోసం మనకి ఇచ్చారు అని. కేవలము ఆ ఉన్నతమైనటువంటి కారణమే కాదు, భౌతికమైనటువంటి అవసరాలకు కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ శాస్త్రాన్ని కేవల శాస్త్రము, దర్శన శాస్త్రం అని 2గా విభజించవచ్చు. కేవలం శాస్త్రము అంటే దాన్ని అంటే రేపేమి జరుగుతుంది? ఏది మంచి రోజు? ఏది చెడ్డ రోజు? అలాగే ఏ ముహూర్తము మంచిది? రేపేమి జరుగుతుంది అనేటటువంటి భౌతికమైనటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో మనకు కావాల్సినటువంటి ఫలితాలను తెలుసుకోవటానికి. దీన్ని మనము ఎక్సోటరిక్ సైన్స్ అని మనం అనొచ్చు. అది కాకుండా ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి, నేనెవరిని తనను తాను తెలుసుకోవడానికి ఈ శాస్త్రం ఇంకా ఉపయోగపడుతుంది. దాన్ని మనకి ఈసోటరిక్ సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా శాస్త్రము స్థూలముగా 2గా మనం దర్శించుకోవచ్చు. అందుకే మనకి వేదములో లేదా ఉపనిషత్తుల్లోనూ ఎన్నో చోట్ల మనకి ఈ జ్యోతిషానికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు అంతర్గర్భితంగా ఇస్తారు. మరి అందులో రేపేం జరుగుతుంది? లేదా ఎల్లుండేం జరుగుతుంది? 4 సంవత్సరాలకి ఏం జరుగుతుంది? నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడతాడా? నాకు ఎంత అందమైనటువంటి అమ్మాయి వస్తుంది? ఇలాంటి విషయాలేవి చర్చించరక్కడ. ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో ఆ పరమాత్మ ఎలా దిగి వస్తూ ఉంటాడు? ఆ పరమాత్మ యొక్క క్రియలు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి సృష్టి రచన ఎలా ఉంటుంది అని తెలుసుకోవటానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతూ ఉంటుంది. అదే ఇది దర్శన శాస్త్రము
అని దర్శన భాగంలో మనకు కనపడుతుంది. దీన్ని రకరకాలుగా ఈసోటెరిక్ ఆస్ట్రాలజీ అనొచ్చు, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనొచ్చు, వేదిక ఆస్ట్రాలజీ అనొచ్చు, రకరకాలుగా అనొచ్చు. ఇక మిగతాదంతా కూడా మనము ఫల కథనానికి ఉపయోగించుకుంటున్నాం. అందుకే దీన్ని వరాహ మిహిరాచార్యులు ఒక మాటతో అంటారు, వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాన్ని దీపైవ. ఈ శాస్త్రము ఒక దీపముగా మనకు ఉపయోగపడుతుంది. ఆ దీపం ఏం చేస్తుంది? వ్యంజయతి, వెలుగుని ప్రసారం చేసి, ఒక చీకటి గదిలో మనం ఉన్నప్పుడు ఒక జ్యోతి ఎలాగైతే మనకు ఉపయోగపడుతుందో, ఎలా ఉపయోగపడుతుంది? ఏ వస్తువు ఎక్కడుంది? ఏ వస్తువు ఎలా ఉంది? ఆ వస్తువు ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడదా అనేటటువంటి ఆ జ్ఞానం మనకి ఆ వెలుగు ద్వారా మనకొస్తుంది. వెలుగే లేకపోతే ఆ వస్తువు మనకు కనపడదు. దాన్ని మనం ఉపయోగించుకోలేం. అలాగే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటి ఈ వెలుగుని మనం చేతిలో పట్టుకుని, ఆ మన యొక్క ఆధ్యాత్మిక దారిలో మనం వెళ్తూ ఉంటే, ఎటువంటి ఉపకరణాలు మనం ఉపయోగించుకుంటూ పరమాత్మని అతి సులువుగా చేరుకోవచ్చు అనేది మనము చాలా చక్కగా తెలుసుకోగలుగుతాం. అలాగే భౌతికమైనటువంటి జీవనంలో కూడా ఏ పరిస్థితుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కాలంలో ఏ పని చేయాలి అనేది కూడా ఈ జ్యోతిష్ శాస్త్రము ఆ దీపంలాగా మనకి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇంకా దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే, ఈ శాస్త్రము ఒక వెరీ నేచర్ ఆఫ్ నేచర్ గురించి చెప్తుంది. అంటే నేచర్ యొక్క నేచర్ ఏంటో చెప్తుంది. నేచర్ ఎలా ఉంటుంది? ప్రకృతి ఎలా ఉంటుంది? అది ఎలా రకరకాలుగా పరిణామం చెందుతూ ఉంటుంది? దాని యొక్క మూలమైనటువంటి స్థితి ఏమిటి? అది ఎలా పరిణామం చెందుతూ ఉంటుంది? ఇలాంటివి ఎన్నో విషయాలు మనకి ఈ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇదంతా కూడా సంహిత అని చెప్తూ ఉంటారు. ఈ నేచర్ తెలుసుకుంటే మన నేచర్ బాగుపడతాం. మన నేచర్ ఆటోమేటిక్‌గా బాగుపడుతుందనమాట. దాంతో ఎవరితో ఎలా ఉండాలి? వారు మనతో ఇలా ఎందుకుంటున్నారు? మనం దాని ద్వారా ఎలా జాగ్రత్తగా మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి? ఎలా వాళ్ళతో మలుచుకోవాలి? ఇట్లాంటివి ఎన్నో విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అలాగే ఈ శాస్త్రాన్ని ఒక ఇండికేషన్ సైన్స్ అంటారు. ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే కేవలము ఇది ఇలాగే జరుగుతుంది అనేది కాదు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని శాస్త్రం చెప్పదు. మానవుడు తన యొక్క బుద్ధిని, మనస్సుని, దేహాన్ని, చిత్తాన్ని అన్నిటినీ కూడా ఏకాకృతం చేసి, సమిష్టిగా కృషి చేసి, ఏ పని ఎందైనా పూర్తిగా మనోవాక్కాయ కర్మలు అంటారు కదా! అలా పని చేసినప్పుడు ఈ ఏదైతే గ్రహాలు లేదా జాతకము మనల్ని నిర్దిష్టం చేస్తుందో, దాన్ని అతీతంగా, ఉన్నతంగా మనం జీవించే అవకాశం మనకు దొరుకుతుంది. అందుకోసం ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఇది ఇలాగే జరుగుతుంది అని ఉన్నప్పుడు ఇక మనకు తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి? ఒకవేళ దుఃఖమైతే బాధపడాల్సొస్తుంది. సుఖమైతే ముందుగానే ఆనందించాల్సొస్తుంది. దాని ద్వారా అది ఇంకా పొందలేనటువంటి స్థితి గూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా తెలుసుకోవడం, ముందే తెలిసిపోవడం వల్ల ఇంకా నిరుపయోగమే ఉంటుంది గానీ ఉపయోగమే ఉండదు. ఇది ఎందుకు అంటే ముందుగా తెలుసుకొని ఎక్కడ మనం జాగ్రత్తగా అడుగులెయ్యాలో తెలుసుకోగలుగుతాం. అంతే గదమ్మా! ఉదాహరణకు ఎప్పుడూ గూడా ఒక ఉదాహరణ చెప్తుంటూ ఉంటారు పెద్దలు. ఈ శాస్త్రము ఎలా మనం ఉపయోగించుకోవాలంటే, ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక మనిషి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళాల్సినటువంటి ఆ ఊరు తూర్పు దిక్కున ఉంది. కాబట్టి ఇతను పొద్దున్నే లేచి తూర్పు దిక్కుకి తన యొక్క ప్రయాణం చేసి వెళ్తాడు. మధ్యాహ్నానికో, సాయంత్రానికో చేరుకుంటాడు. మరుసటి మరుసటి రోజు అక్కడంతా పని చేసుకొని, ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ రిటర్న్ బయలుదేరతాడు పశ్చిమ దిక్కుకి. పశ్చిమ దిక్కుకి మధ్యాహ్నం బయలుదేరి మళ్ళీ పశ్చిమానికి తన సొంత ఊరికి చేరుకుంటాడు. ఇది మొదటి వ్యక్తి. ఇక రెండో వాడు తూర్పు దిక్కుకు వెళ్ళాల్సినప్పుడు ఏం చేస్తాడంటే, మధ్యాహ్నం బయలుదేరి తూర్పు దిక్కుకు వెళ్తాడు. ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించి, పనులన్నీ కానిచ్చుకుని మర్నాడు, ఆ తర్వాత రోజు మళ్ళీ ఉదయం బయలుదేరి మళ్ళీ తన యొక్క గమ్యస్థానానికి చేరుకుంటాడు. ఏమవుతుంది? ఉదయం బయలుదేరి తను పశ్చిమ దిక్కుకు గమ్యస్థానం చేరుకుంటాడు.
ఇక్కడ రెండో వాడికి మొదటి వాడికి తేడా ఏమిటంటే, మొదటి వాడి ప్రయాణం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు 2 సార్లు కూడా సూర్యుడికి అభిముఖంగా ప్రయాణం చేస్తాడు. తద్వారా అతను ఎప్పుడూ కూడా ఆ ఉష్ణ కిరణాల మీద పడి ఇబ్బంది పడాల్సొస్తూ ఉంటుంది. ఇక రెండో వాడు వెళ్ళేటప్పుడు గాని, వచ్చేటప్పుడు గాని సూర్యుడి అభిముఖంగా కాకుండా తన యొక్క వెనకాల ఉంటాడనమాట. తద్వారా అతను ఎప్పుడూ కూడా కిరణాల వల్ల ఇబ్బంది పడకుండా చక్కగా ఆనందంగా తన ప్రయాణం చేసుకుంటున్నాడు. ఇక్కడ మొదటి వాడికి జ్యోతిషము తెలీదు. రెండో వాడికి జ్యోతిషము తెలుసు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేచర్ తెలుసు. ఉదయం అటువైపు తూర్పు దిక్కున వెళ్తే మనకు కూడా సూర్యకిరణాలు మన మీద పడుతూ ఉంటాయి అని వాడికి తెలుసు కాబట్టి వాడు జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఈ శాస్త్రాన్ని చాలా అత్యంత మండేన్ లైఫ్ అంటారు కదా! నిత్య జీవనంలో కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి ఆ అపరజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ శాస్త్రం ప్రతి మానవుడికి, ప్రతి స్థితిలోనూ, ప్రతి కక్షల్లోనూ ఈ శాస్త్రము చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, తెలుసుకోవటం చాలా అవసరం. తర్వాత గురుగారు, మీరు క్రితం నెలలో ఈకే వారి మెడికల్ కాన్ఫరెన్స్లో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నవారు హోమియోపతి ద్వారా ఇంకా ఎంతో చక్కగా అద్భుతమైన విధానంలో రోగాలు నయం చేయవచ్చని ప్రసంగించారు కదా. అయితే అసలు హోమియోపతికి లేదా వైద్య శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న వేశారు. మళ్ళీ అదే ఆరిజిన్ నుంచే మనం మొదలెట్టాలి. ఎందుకంటే ఇదంతా కూడా సింథసిస్. మొత్తము మన విద్యలన్నీ కూడా సింథసిస్. అన్నీ కూడా మూలం ఒకటే కాబట్టి ఆ మూలం నుంచే మనకి ఆధారం దొరుకుతుంది ఏ సమాధానమైనా. మనకి వైద్య శాస్త్రము లేదా ఆరోగ్య శాస్త్రము అంటాం. ఆరోగ్యము లేదా వైద్య శాస్త్రం ఎక్కడి నుంచి పుట్టింది? ఆయుర్వేదం కదా. ఈ ఆయుర్వేదము ఒక ఉపవేదం. వేదాలకు ఉపవేదాలు కూడా ఉంటాయి. అందులో మనకు బాగా తెలిసింది ధనుర్వేదం. అలాగే ఆయుర్వేదం, అందుకే ఆయుర్వేదం అన్నారు, ఆయుష్ శాస్త్రం అనలేదు. ఆయుర్వేదం. మరి జ్యోతిష్ శాస్త్రము వేదాంగత్వం. ఇందాక చెప్పిన ఆధారంగా వేదాంగాలు ఎందుకున్నాయి? వేదాన్ని తెలుసుకోవటానికి, వేదాన్ని దర్శించటానికి, వేదాన్ని అధ్యయనం చేయటానికి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఏమవుతుంది? వేదము, వేద వేద అలాగే ఉపవేదాలు కూడా మనకి దర్శనం అవుతాయి. కాబట్టి ఈ వైద్య శాస్త్రంలో అంటే ఇప్పుడు మనము చేసేటటువంటి వైద్యం ఏంటంటే రోగాన్ని ఎలా నిర్మూలించాలి అనేదే ఇప్పుడు మనము నేర్చుకుంటున్నది. లేదా ఇప్పుడున్నటువంటి ప్రాపంచిక జీవితంలో వైద్యము అనగా ఏమిటి అంటే రోగ నివారణ, రోగ నిర్మూలన అంటాం. అసలు ఆయుర్వేదంలో గాని, మన వైద్య శాస్త్రంలో గాని ఏం చెప్పారంటే వైద్యము అంటే రోగ నివారణ కాదు, ఆరోగ్యంగా ఉండటం. హౌ టు బి హెల్దీ, నాట్ హౌ టు క్యూర్ ఆర్ హౌ టు హీల్. ఆయుర్వేదంలో ముఖ్యంగా ఏమి చేస్తే అనారోగ్యం రాదు, ఏది ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని చెప్పడమే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం అలా ఉండం కాబట్టి అనారోగ్యాలు పాలవుతాం. కాబట్టి మళ్ళీ పాపం మన కోసం ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలో కూడా ఇస్తారనమాట. కానీ పూర్తిగా ఎలా బతకాలనేది పూర్తిగా మనం సైడ్ చేసేసి చాలా దాన్ని ఎక్కడో ఇనప్పెట్లో పెట్టేసి తాళం వేసేసాం. కేవలం మనం వచ్చినటువంటి రోగాన్ని ఎలా నిర్మూలించాలనే దాని మీద దృష్టి వేస్తున్నాం. అసలు ఆరోగ్యంగా ఉంటే ఏ అనారోగ్యము లేదా ఏ వ్యాధులు రావు కదా. అందుకే ఇప్పుడు మనం ప్రూవ్ అయ్యింది కూడా. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి భారతదేశంలో చాలా తక్కువగా దానికి ప్రభావం ఉంది. ఎందుకంటే మన యొక్క పూర్వీకులు, మన గొప్ప కాదు అసలు, ఏమీ కాదు, మన పూర్వీకులు ఎలా బతకాలో బతికారు. వాళ్ళ యొక్క జీన్స్ చాలా కొంతలో కొంత మనకు ఉంది కాబట్టి మనమంతా ఇప్పుడు బతికి బయటపడ్డాం. కాబట్టి ఆయుర్వేదము లేదా వైద్య శాస్త్రము అంటే ఎలా ఆరోగ్యంగా ఉండాలో చెప్తుంది.
జ్యోతిష్ శాస్త్రం కూడా ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఒక వ్యక్తికి తన యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, తన యొక్క దేహ నిర్మాణం ఎలా ఉంటుంది, తనలో ధాతువులు ఎలా పనిచేస్తూ ఉంటాయి, తనలో గుణాలు ఎలా పనిచేస్తూ ఉంటాయి, ఏ ఏ అవయవం ఎంతెంత పరిణామంలో ఉంటుంది, ఎలాంటి ఆ తన యొక్క ఆ అవయవం ఎలా పరిణామం చెందుతూ ఉంటుంది, ఇలాంటివి ఎన్నో విషయాలు ఈ శాస్త్రం ద్వారా మనకి దర్శనమవుతూ ఉంటుంది. అలా దర్శనం అయినప్పుడు ఓహో ఈ పలానా వ్యక్తికి ఈ అనారోగ్యం రావచ్చు, లేదా పలానా వ్యక్తికి ఇక్కడ వ్రణములు ఉండవచ్చు, ఈ రోగాలు రావచ్చు అనేటటువంటి విషయం అతి సులువుగా మనకు అర్థమవుతుంది. అర్థమయ్యి అలా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే, మళ్ళీ ఆయుర్వేదంలో ఏదైతే చెప్పారో, ఏ నియమాలు ఎలా ఇప్పుడు అంటే ఉదాహరణకు ఒక కఫతత్వ ఆ, జాతకుడకు దేహం ఉన్నటువంటి వాడికి వాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది మనకి ఆయుర్వేదం చెప్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒకవేళ వాడికి కఫతత్వం ఉందా లేదా వాడికే క్లారిటీ లేనప్పుడు, ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా నిజంగా వాడికి కఫతత్వం ఎంత ఉంది అనేది మనకి, లేదా పిత్తతత్వం ఎక్కువ ఉందా, ఈ కఫ పిత్త రెండూ కలిపి ఉన్నాయా, ఇలాంటివి ఎన్నో విషయాలు మనకి చాలా సులువుగా తెలుస్తూ ఉంటుంది. లేదా ఏ అవయవంలో ఏ ధాతువులు లేదా ఏ ఏ గుణాలు పనిచేస్తూ ఉన్నాయి, ఇలాంటి రకరకాల కాంబినేషన్స్ మనకి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కేవలం అంతే కాదు, అసలు ఇతనికి ఈ ఏదైనా ఒక వైద్యాన్ని మనం ఉపయోగించుకుంటే అది ఆ రోగం హీల్ అవుతుందా అవదా అనేది కూడా తెలుస్తుంది. లేదా పలానా మందు లేదా పలానా వైద్యం ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేస్తే తొందరగా సత్ఫలితం వస్తుంది, త్వరితగతిలో ఎప్పుడు వస్తుంది అనేటటువంటి విషయాలు కూడా ఈ శాస్త్రం అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది. ఇలా ఈ మెడికల్ ఆస్ట్రాలజీ అనేది చాలా అద్భుతమైనటువంటిది, అనంతమైనటువంటి ఒక భాగం. అంటే శాస్త్రాలండి, జ్యోతిష్ శాస్త్రము ఎన్నో రకరకాల శాస్త్రాలని అందులో సమన్వయించి మనం దర్శించుకోవచ్చు. కేవలం మెడికల్ సైన్సే కాదు, క్లైమేట్ సైన్స్, వాతావరణాల గురించి తెలుసుకోవచ్చు, భూగర్భ జలాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే మనకి రకరకాల ఆకాశంలో గాని, భూమి యందు గాని జరిగేటటువంటి మార్పులు, అలాగే ఎర్త్‌క్వేక్స్ అంటారు, వాల్కనోస్ అంటాము, సునామీస్ ఉంటారు. ఇలాంటి డి డిజాస్టర్స్ కూడా ఎలా ప్రిడిక్ట్ చేయాలో, ఇలాంటి ఎన్నో, ఎన్నో, ఎన్నో విషయాలు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మనకి చక్కగా దర్శించబడుతుంది. చాలా బాగుంది గురుగారు. చాలా చక్కగా తెలియజేశారు. మాకు కూడా మేము ఈ అడ్వాన్స్డ్ కోర్స్ ద్వారాను, తర్వాత వాటి ద్వారా జరిగే కోర్సెస్ ద్వారా కూడా ఇలాంటి విషయాలు తెలుసుకుని మేము కూడా మా జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం గురుగారు. అయితే తర్వాత ప్రశ్న, ఈ అడ్వాన్స్డ్ లెవెల్లో ఎటువంటి వృత్తిలో ఉన్నవారు పాల్గొనవచ్చండి? ముందుగా మనం ప్రాథమిక కోర్సులో కూడా దీని గురించి మనం ఒకసారి అనుకున్నాం. దీనికి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి ప్రాథమికంగా ఉండాల్సినటువంటి గుణం ఏమిటి, అర్హత ఏమిటి మనం ఆలోచిస్తే అది నేను చెప్పింది కాదు, గురువులు చెప్పిందే. ఈ శాస్త్రము మీద అపారమైనటువంటి శ్రద్ధ, భక్తి ఉండాలి. ఇది మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి లక్ష్యం. అది లేకుండా ఏ శాస్త్రం, ఈ శాస్త్రమే కాదు, ఏ శాస్త్రం అధ్యయనం చేసినా అది పూర్తిగా దర్శించలేం మనం. దర్శించేశాము, మనకి అవగతం అయిపోయిందని భావన వస్తుంది, భాష అంతే, కానీ మనం దర్శించలేం. నిరంతరము దానికి మనము నమ్మి భక్తి శ్రద్ధలతో దాన్ని మనము ఆ శాస్త్రం మీద మనము ఆ భక్తిగా మనం ఉండగలిగితే అది మనకి మన స్థాయి కొద్దీ, మన అర్హత కొద్దీ దర్శనమవుతుంది. ఇది దర్శించగలిగేటటువంటిది కానీ బైహార్ట్ చేసి తెలుసుకునేటటువంటిది కాదు. కాబట్టి మొట్టమొదటిగా ఉండాల్సింది భక్తి, నమ్మకము, శ్రద్ధ. గురువులు చెప్పినటువంటి విషయాలు యందు, గురువులు అంటే నేను కాదు, వరాహ పరాశరాదులు ఏదైతే చెప్పారో వాటి యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం విమర్శనాత్మకంగా మనము దాన్ని అధ్యయనం చేయొచ్చు, పరిశీలన చేయొచ్చు. తెలుసుకోకుండానే మనము విమర్శకంగా మనం చూస్తే అది మనకి దర్శించదు. కాబట్టి రెండవది మనకి దాని మీద విశ్వాసం. ఆ తర్వాత మీరు అడిగింది ఏమిటి, ఏ వృత్తులు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇవే వృత్తులు అంటే, వృత్తి అంటే మనం అనుకున్నటువంటి
ఇంజినీరో, డాక్టరో, లాయరో కాదు. ఈ వృత్తులు ఉంటే ఏ వృత్తి వాడైనా ఉపయోగపడుతుంది. ఏ వృత్తిలో ఉన్నవాడికైనా ఉపయోగపడుతుంది. అంటే ఈ వృత్తులు మనం ఆపాదించుకోవాలి. అయితే ఇప్పుడు మనం అడ్వాన్స్ కోర్స్‌లో ఏ అంశాలు నేర్చుకోబోతున్నామని మనం ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాము. అయితే మీరిప్పుడు మాకు ఆ అంశాల గురించి కొంత వివరించి ఉదాహరణతో అంటే మనం ముందు ప్రాథమిక దశలో ఏ విషయం నేర్చుకున్నాము. ఇప్పుడు అడ్వాన్స్‌లో దాన్ని ఎంత మటుకు నేర్చుకుంటాము అని కొంచెం చెప్పండి గురువుగారు. తప్పకుండా అండి. ఆహ్, బేసిక్ లెవెల్‌లో ఫస్ట్ కోర్స్‌లో మనము ప్రతి అంశాల్లోనూ ప్రాథమికమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. గ్రహాలంటే ఏమిటి? గ్రహ కారకత్వాలు ఎలా ఉంటాయి? రాశులేమిటి? రాశుల యొక్క ఆహ్, ప్ర దాని ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అదెలా మనం తెలుసుకోవాలి? వాటి యొక్క కారకత్వాలేంటి? తద్వారా రాశులకి, గ్రహాలకి ఉన్నటువంటి సంబంధాలేంటి? స్వక్షేత్ర, ఉచ్చ, నీచ, మూల త్రికోణ ఇత్యాదులు ఎన్నో విషయాలు కూడా మనం అక్కడ చర్చించుకున్నాం. ఏ ఏ స్థానాల్లో ఏవేవి ఉంటే ఎలాంటి ఫలితాలొస్తాయి? ఇలాంటివి తెలుసుకున్నాం. అలాగే భావముల గురించి తెలుసుకున్నాం. ద్వాదశ భావాలేంటి? ఏ ఏ భావం మన జీవితంలో ఏ నిర్దిష్టమైనటువంటి అంశం గురించి మనకి దర్శిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. అలాగే కాలశాస్త్రం అంటే ఏంటో తెలుసుకున్నాం. కాలము యొక్క మాహాత్మ్యం తెలుసుకున్నాం. నవవిధ కాలమానాలంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే ముహూర్త విషయాల్లో ఎన్నో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు తెలుసుకున్నాం. హోరాజ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇలా రకరకాల అంశాల గురించి తెలుసుకొని, జాతక చక్రాన్ని ఎలా చూడాలి? జాతక చక్రం అంటే ఎలా ఉంటుంది? అనేటటువంటి అంశాల వరకు మనము చర్చించుకున్నాం. ఇక ఈ అడ్వాన్స్ కోర్స్‌లో మనము ముఖ్యముగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈసోటెరిక్, ఎక్సోటెరిక్ అనంటే కేవల శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము అనుకున్నట్టుగా, కేవల శాస్త్రాన్నిను, అలాగే ఆధ్యాత్మికము శాస్త్రాన్ని కూడా 2 సమన్వయించుకుంటూనే ఉంటాం ఈ అడ్వాన్స్ కోర్స్‌లో కూడా. ఎందుకంటే కేవలము ఇది కేవల శాస్త్రాన్నే చదువుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. మనం అందుకే పేరు కూడా వేద జ్యోతిషము అన్నాము. కేవలం ఫలిత జ్యోతిషమునో అనలేదు. కాబట్టి వేద పురుషుడిని నిత్యము కూడా మనము ఆయన్ని దర్శించటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ కోర్సులో. దానిలో భాగంగా ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు పెట్టుకున్నాం. అందులో గ్రహాల గురించి లోతైన విశ్లేషణ. ప్రతి గ్రహం గురించి మనం తెలుసుకున్నాం. ఒక గ్రహం యొక్క ప్రభావం ఉన్నవాడు, వాడి యొక్క జీవనం ఎలా ఉంటుంది? వాడి యొక్క అవయవ వర్ణన ఎలా ఉంటుంది? అలాగే వాడు ఎలా మాట్లాడతాడు? ఎలా చూస్తాడు? ఎలా నడుస్తాడు? ఇలా రకరకాలుగా ప్రతి గ్రహాన్ని గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఆ గ్రహంలో ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాలేమిటి? ఇంకా లోతైనటువంటి విషయాలు మన ఋషులు ఏం అందించారు? ఇంకా ఎలా ఈ గ్రహాలను మనం దర్శించాలి రకరకాలుగా అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుంటాం. ఒక మనిషిలో ఏ గ్రహం అధికంగా ప్రభావం ఉంటుంది అనేది కూడా తద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ తర్వాత గ్రహ సమాగమములు అని అనుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని క్లియర్‌గా ఒక ఉదాహరణతో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేనెవరిని అంటే ఇండివిడ్యుయల్‌గా నేనెలా ఉంటాను అంటే అది నేనవుతాను. అంత మాత్రాన పూర్తిగా నా గురించి తెలుస్తుందా? తెలీదు. ఇంకొక వ్యక్తి నా జీవితంలో వచ్చాక నాలో ఏమైనా మార్పులుంటాయా? నా మాటలో గాని, నా తీరులో గాని, నా జీవన విధానంలో గాని మార్పులొస్తాయా? ఉండవా? ఉంటాయి. అలాగే గ్రహాల యొక్క సమాగమం వల్ల కూడా మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఆ మార్పుల వల్ల టోటల్‌గా ఈ జాతకంలో చేంజెస్ ఏమవుతాయి? అలాగే తన యొక్క జీవనంలో తన యొక్క భౌతికంగాను, అలాగే తన యొక్క బుద్ధిపరంగాను తన యొక్క జీవనంలో చేంజెస్ ఎలా వస్తాయి అనేవి ఈ సమాగమంలో ద్వారా మనం బాగా తెలుసుకోవచ్చు. అంటే 2 గ్రహాలు కలవటం, 3 గ్రహాలు కలవటం, 4 గ్రహాలు కలవటం, 5 గ్రహాలు కలవటం, 6, 7 ఇలా గ్రహాలన్నీ రకరకాలుగా కాంబినేషన్స్ జరుగుతున్నప్పుడు జీవనంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అదంతా జాతకంలో ఎలా దర్శించాలి అనేవి మనకి తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే పూర్తిగా మనం జాతక చక్రం అధ్యయనం చేయగలుగుతాం. ఎందుకంటే ఓహో! ఈ గ్రహం ఇక్కడుంది ఈ ఫలితం. ఈ గ్రహం ఇక్కడుంది ఈ ఫలితం. ఈ గ్రహం ఇక్కడుంది ఈ ఫలితం అని తెలుసుకుంటే అది టోటల్‌గా ఏమి మనకి పూర్తి సమాచారం రాదు మనకి. ఓహో! ఈ గ్రహానికి ఈ గ్రహం పక్కనే ఉంది. ఈ గ్రహం ఈ గ్రహం నుంచి చూస్తోంది. ఇలా రకరకాలుగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌గా మనం చూడగలిగితే
జాతక చక్రం చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే చూడాలి కూడా. కాబట్టి సమాగమం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాంబినేషన్స్, ప్లానెటరీ కాంబినేషన్స్ అంటారు. అది మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటిది, మనకిష్టమైనటువంటిది ఏమిటి? చాలా ముఖ్యమైన విషయాలు ఏమిటి? అంటే విద్య, వివాహ, ఉపాధి, సంతాన, రోగం. ఈ ఈ 5 విషయాల గురించి తెలుసుకుంటే పూర్తిగా మన జీవితం గురించి తెలిసిపోతుంది. అంతే గదండీ! విద్య, ఎటువంటి విద్య వాడు అభ్యసిస్తాడు, అభ్యసించగలుగుతాడు. అలాగే వివాహం. వివాహం అవుతుందా? అవ్వదా? వివాహం వల్ల వీడు బాగుపడతాడా? వివాహం వల్ల ఆహ్, ఇతరులు బాగుపడతారా? ఇలాంటి రకరకాల వివాహ జీవనం ఎలా ఉంటుంది? ఇత్యాదులెన్నో గూడా వివాహం. ఉపాధి. ఎటువంటి ఉపాధిలో ఉంటాడు? ఎటువంటి స్థితిలో ఉంటాడు? సంతానము, అలాగే రోగము. ఈ ముఖ్యమైనటువంటి ఈ 5 భాగాల గురించి మనము కొంచెం పరిశీలన చేస్తామనమాట. తద్వారా చాలా ముఖ్యమైనటువంటి జాతక కథనం అంతా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. మనము చెప్పగలిగేటటువంటి స్థితికి వస్తాం. ఆ తర్వాత యోగములు. అంటే సమాగమం అని చెప్పుకున్నాం గదా! అదే ప్యారలెల్‌గా యోగములు అని ఉంటాయి. అంటే మనం వింటూ ఉంటాం. ఓహో! ఇతనికి గజకేసరి యోగం ఉందండి. ఇతనికి బుధాదిత్య యోగం ఉందండి. అని రకరకాల యోగాలేవో పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. అసలేమిటి ఈ యోగాలు? ఈ యోగం ఎలా ఫలిస్తూ ఉంటుంది? మంచి యోగాలుంటాయి. చెడ యోగాలుంటాయి. దుష్ట యోగాలుంటాయి. ఇలా రకరకాల యోగాలుంటూ ఉంటాయి. ఈ యోగాల్ని కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే కొంత మాత్రంగానే అంటే ఓహో! ఈ జాతకం ఇలా ఉంది అని తెలుసుకుంటే ఈ గ్రహాలు ఇక్కడున్నాయి. స్వక్షేత్రంలో ఉంది కాబట్టి మంచి ఫలితం వచ్చేస్తుందని చెప్పకూడదు. ఏదైనా అశుభ యోగం ఉందనుకోండి, దీన్నంతిటిని గూడా ఓవర్‌కమ్ చేస్తుంది. ఒకవేళ అశుభ స్థానాల్లో గ్రహాలున్నా కూడా, ఒక మంచి యోగం ఏమైనా జీవితంలో ఆ జాతకంలో ఉందనుకోండి, అవన్నీ గూడా ఓవర్‌కమ్ చేస్తుంది. కాబట్టి ఈ యోగాల గురించి గూడా మనం కొంచెం తెలుసుకోవాల్సిందనమాట. సో, యోగాల గురించి తెలుసుకుంటాం. అలాగే స్త్రీ జాతకాధ్యయనం. స్త్రీ యొక్క జాతకము చాలా విముఖమైనది. అంటే స్త్రీల యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి జీవనము చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి జాతక చక్ర విశ్లేషణలో పురుషుడి జాతకం చూసినట్లుగా స్త్రీ జాతకం చూడకూడదు. దాంట్లో భేదం ఉంటుంది. అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనకి పూర్తిగా జాతక చక్ర కథనం, విశ్లేషణ అనేది చాలా వరకు మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రశ్న జాతకము లేదా ప్రశ్న శాస్త్రం అనేటటువంటి అంశాన్ని కూడా మనం స్పృశిస్తాం. ప్రశ్న శాస్త్రము అంటే మనం చాలా మందికి తెలుసు. ఎక్కువగా ప్రశ్న వేయటం, వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉంటారు పెద్దలు. ఆ ప్రశ్న వేసేటప్పుడు ఆరూఢ లగ్నం అంటారు. రకరకాల క్రియలతో జాతక చక్రాన్ని నిర్మాణం చేసి ఫలితాన్నిస్తారు. అది ఎలా వేయాలి అనేది తెలుసుకోవచ్చు. అలాగే అసలు జాతకమే లేనప్పుడు, పుట్టినప్పుడు కావాల్సినటువంటి డేట్, టైమ్, ప్లేస్ ఇవేమీ లేనప్పుడు జాతక చక్రం ఉండదు. అప్పుడు ఈ ప్రశ్న జాతకం వేసి మనము మొత్తము ఫలకథనం చెప్పాల్సొస్తుంది. అది ఎలా వేస్తారు? అది ఎలా తెలుసుకోవాలనేది కూడా ఈ ఈ పాఠ్యక్రమంలో మనం తెలుసుకుంటాం. అలాగే గోచారం. సరే జాతకం చాలా బావుంది లేదా బాలేదు. కానీ గోచార బలం అనేది వేరే ఉంటుంది. అంటే ప్రస్తుత కాలంలో గ్రహ గమనాలు ఆ జాతకం మీద, ఆ జాతకుడి మీద ఎలా ప్రభావం చెందుతోందో తద్వారా ఫలితాలు గూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అది తెలుసుకోవాలంటే గోచారాన్ని గూడా మనం తెలుసుకోవాలి. గోచార బలం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి ఆ అంశాన్ని గూడా మనం స్పృశిస్తాం. ఇక తర్వాత ముహూర్త విచారణ. ముహూర్తాలు మనకి తెలుసు చాలా. వివాహ, ఉపనయన ఇత్యాది ఎన్నో అంశాల్లో గూడా ముహూర్త విజ్ఞానం అనేది ఉంటుంది. ఆ ముహూర్తాలు ఎలా పెట్టాలి? ఆ ముహూర్తానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాథమిక అంశాలేమిటి? అనేటటువంటివి గూడా ఇక్కడ మనము అధ్యయనం చేసుకుంటాం. ఆ తర్వాత అయనాంశ అనేటటువంటి అంశాన్ని గూడా స్పృశించాం. మనకి చాలా ఒక ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది ఇప్పటి కాలంలో. అదేంటంటే మీరు ఏ సిస్టమ్‌ని ఫాలో అవుతారు? మీరు ఏ పంచాంగాన్ని మీరు అనుకరిస్తూ ఉంటారు? మీ అయనాంశ ఏమిటి? ఇలా రకరకాలుగా ప్రశ్నలు మనం వింటూ ఉంటాం.
అంటే ఏమిటి? అయనాంశం అంటే ఏంటి? అయన చలనం అంటే ఏంటి? ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అంటే ఏమిటి? అలాగే సాయనము, నిరయనము ఇవన్నీ ఏమిటి? దీనిలో లోతైనటువంటి ఆహ్, ఆహ్, మూల విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత గ్రంథావలోకనము అనేటటువంటి అంశం కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మన పూర్వీకులు, ఋషులు ఏమిచ్చారు? ఎటో ఈ శాస్త్రాన్ని మనకి ఎలా అందించారనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది చదివినా, ఏది చూస్తున్నా రెఫరెన్స్ లేకుండా ఈ శాస్త్ర ఫలకథనం చెప్పకూడదు. దేనికైనా రెఫరెన్స్ ఉండాలి. ఈ రెఫరెన్స్ తెలుసుకోవాలంటే గ్రంథాల్ని పరిశీలించాలి. వరాహమిహిరాచార్యుల నుంచి ఇప్పటి కాలం వరకు ఎన్నో గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్నాయి. పరాశరులు, గర్గ, నారద ఇత్యాది ఎందరో ఋషులు మనకి ఈ శాస్త్రాన్ని అందించారు. కాబట్టి ఈ శాస్త్రంలో రకరకాల అంటే ఒక్కొక్క ఋషి వాళ్ళ యొక్క పరిశోధనతోనూ, వాళ్ళ యొక్క దర్శనంతోనూ రకరకాల సమన్వయాలు మనకి అందించారు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రంథం మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి? అనేటటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఫలకథనం చేయాలంటే. కాబట్టి ఈ గ్రంథాలను ఎలా అధ్యయనం చేసుకోవాలో గూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇంతే కాకుండా ప్రతి అంశాన్ని చర్చించుకునేటప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏమిటి? ఈ ఋషులు లేదా గురువులు ఏది తెలుసుకోవటానికి, ఏ అంతర్గర్భితంగా ఏ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ అందించారనేటటువంటి ఆ ఈసోటరిక్ ఆధ్యాత్మిక జ్యోతిషాన్ని గూడా అలా స్పర్శ చేసుకుంటూ, స్పృశిస్తూనే మనము ఈ అధ్యయనం అంతా చేసుకుంటాం. మధ్య మధ్యలో ఎన్నో అద్భుతమైనటువంటి ఈ పురాణ ఇతిహాసాల్లో దాగి ఉన్నటువంటి కథలు, వాటిల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి జ్యోతిష రహస్యాలెన్నో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చేస్తేనే ఈ ఈ జ్యోతిషము, ఈ శాస్త్రం మనకి చక్కగా దర్శించబడుతుంది, దర్శనమవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గూడా ఈ అడ్వాన్స్ కోర్స్‌లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన ఈ అడ్వాన్స్డ్ కోర్స్ అయిపోయాక తర్వాత నుంచి మన ఈ జ్యోతిష్ శాస్త్రాధ్యయనం ఎలా ఉండబోతుందండి? అంటే మనము ఇంకా అడ్వాన్స్డ్ దాని తర్వాత అలా కొనసాగిస్తామా? లేకపోతే ఏదన్నా ఒక జ్యోతిష అంగాన్ని తీసుకొని లేదా గణితమనో ఇంకోటో తీసుకొని దాన్ని డీప్‌గా అనలైజ్ చేస్తామా గురువుగారు? మరిప్పుడు అడ్వాన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత స్థూలముగా శాస్త్రాన్ని పూర్తిగా మనము ఎలా దర్శించాలో తెలుసుకుంటాం. అయితే ఈ శాస్త్రంలో ఎన్నో అంగాలున్నాయి. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. 6 అంగాలని. 3 ప్రధాన అంగాలు, 6 ఉప అంగాలని చెప్పుకున్నాం. అయితే ఈ అడ్వాన్స్ కోర్సు నేర్చుకున్న తర్వాత ఈ అంగాలని పూర్తిగా అధ్యయనం చేయడం చేసే అర్హత మనకి వస్తుంది. అర్థమయ్యేటటువంటి స్థితి మనం చేరుకుంటాం. ఉదాహరణకు ముహూర్తం అనేటువంటి అంగం ఉంది. నిజానికి వివాహ ముహూర్తం పెట్టాలంటే కనీసం చాలా లోతైనటువంటి ముహూర్త జ్ఞానం ఉండాలి. కేవలము పంచాంగాన్ని చూసి ముహూర్తం పెట్టేది ముహూర్తం అనరు. 2 జాతకాలు చక్కగా దగ్గర పెట్టుకొని ఈ ముహూర్తము 2 జాతకాలకి ఏ పరంగా అది ఉపయోగపడుతోంది, సఫలమవుతోంది అని చూడాలి. దానికి లోతైనటువంటి అధ్యయనం కావాలి. ఆ ఒక్క వివాహ ముహూర్తం పెట్టడానికి కొన్ని నెలలు ప్రయత్నం చేస్తే గాని అది మనం పెట్టలేం. అధ్యయనం చేయడానికి. ఒక్కోసారి మనకి కొన్ని నెలలు, సంవత్సరాలు అయినా కూడా ఆ ఇద్దరికి వధూవరులకి ఒక మంచి ముహూర్తం పెట్టలేం. దీనికి లోతైనటువంటి అవగాహన, అధ్యయనం కావాలి. కాబట్టి ఇలా ఒక్కొక్క అంగాన్ని మనము దర్శించాలంటే ఈ అడ్వాన్స్ కోర్స్ ప్రాథమికంగా పూర్తి చేసుకొని, ఒక్కొక్క కోర్స్‌ని విశదీకరించుకొని, డిఫరెంట్ చేసుకొని, దాన్ని పూర్తిగా లోతుగా మనం అధ్యయనం చేస్తే బాగా అర్థమవుతుంది. కాబట్టి నేననుకునేదేంటంటే, ఒక్కొక్క కోర్స్‌ని అంటే ఒక్కొక్క అంగాన్ని విభజించుకొని, ఉదాహరణకి ఇందాక మనం మెడికల్ యాస్ట్రాలజీ అన్నాం. ఈ మెడికల్ యాస్ట్రాలజీయే ఒక పెద్ద విభాగం. అలాగే మనం క్లైమేట్ సైన్స్ అన్నాం. ఇలా రకరకాల డిజాస్టర్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ డయాగ్నోసింగ్ ఇలా రకరకాలు ఉన్నాయి. ఇలాంటివి కూడా మనము అంటే మన స్థాయిని బట్టి, ఆ కోర్స్ కంటెంట్ బట్టి
దాన్ని ఒక్కొక్క దాన్ని స్కెడ్యూల్ చేసుకుని రకరకాలుగా మనం అధ్యయనం చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనందరికీ హితాన్ని చేసేవాళ్ళు పురా పుర పురముకు హితము చేసేటటువంటి పురోహితులు ఉంటారు. ఉమ్, ఈ పురోహితులకు కూడా ఈ శాస్త్రము చాలా అవసరం ఉంది. ఉమ్, అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, ధర్మశాస్త్రాన్ని చెప్తున్నట్టుగా ఈ జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉపయోగించుకోవాలి, ఇత్యాదుల విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికి పురోహితులకి విభిన్నంగా ఒక ఆ కోర్సుగా, అలాగే ముహూర్తాలు పెట్టాలనుకున్నటువంటి ముహూర్తాలకు ఒక కోర్సుగా, కేవలం జాతకం విశేషంగా తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళకి జాతకానికి, అలాగే ప్రశ్న శాస్త్రం తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రశ్న, నిమిత్తము తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి నిమిత్తము, శకునము, వాస్తు శాస్త్రము కూడా జ్యోతిష్ శాస్త్రంలోనిదే. వాస్తు శాస్త్రం ఇదంతా కాదండి, మేము సిద్ధాంతము తెలుసుకోవాలనుకుంటున్నాము, అసలు ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా వస్తూ ఉంటాయి, ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, ఈ పంచాంగ నిర్మాణం ఎలా చేయాలి, ఇలాంటివి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి సిద్ధాంత భాగం. ఇలా రకరకాలుగా ఈ కోర్సులన్నింటినీ కూడా మనం విభజించుకుని అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఎన్ని నేర్చుకోవాలన్నా మొట్టమొదటిగా ఈ అడ్వాన్స్ కోర్స్ మనం చక్కగా అధ్యయనం చేసుకుని అది మనము పూర్తిగా న్యాసము చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు. ఓకే, బాగుంది గురుగారు. ఈ ప్రశ్న ఎప్పుడు జనరల్ గా అందరు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఎలా వెళ్తూ ఉంటుందండి, ఎలా తర్వాత ఏం చేస్తామని వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది గురుగారు ఈ సమాధానం. అయితే గురుగారు ఆఖరిగా ఈ రోజుల్లో ఏంటంటే ఏ విషయాన్నైనా ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే నేను జ్యోతిష్ శాస్త్ర విషయాలన్నింటినీ కూడా ఏఐ సిస్టమ్స్ ద్వారా తెలుసుకుంటాను. నేను అసలు ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయితే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి కొత్తగా అని ఆలోచించే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి గురుగారు? మంచి ప్రశ్నమ్మా. అయితే ఏఐ వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది, మానవుడి యొక్క అస్తిత్వానికే ప్రశ్న ఏర్పడింది. మానవుడి అవసరం లేదా అనేటటువంటి స్థితి మనం అటువంటి స్థితిలోకి మనం వస్తున్నాం. అయితే ఈ మన సనాతనమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏఐ కన్నా ఉన్నతమైనటువంటిదిగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పటికైనా ఎన్ని ఏఐలు వచ్చినా మానవుడి యొక్క బుద్ధి ఎప్పటికీ అవసరం. మానవుడి యొక్క బుద్ధి లేకుండా ఈ ఏఐల్ని కొంతవరకే మనం ఉపయోగించగలుగుతాం కదమ్మా. కాబట్టి ఏఐని మించినటువంటి బుద్ధి మన ఋషులది, మన యొక్క గురువులది. అందుకే ఇందాక ఈ జ్యోతిష్ శాస్త్రము క్లాజు, సబ్ క్లాజులు, సబ్ క్లాజులతో ఉంటాయి. ఇక ఫలానా వ్యక్తి జాతకం ఇలా ఉంటే, ఇలా ఈ గ్రహం ఈ స్థితిలో ఉంటే, ఈ స్థానంలో ఉంటే ఈ ఫలితం అని మనం చెప్పామనుకోండి, అలా తీసేసుకొని ఫలితాన్ని ఇస్తుంది. కానీ సబ్ క్లాజ్ ఉంటుంది, సబ్ క్లాజులు ఉంటాయి, ఇంకా బోల్డ్ క్లాజులు ఉంటాయి. ఇవన్నీ చూడలేదు. మానవుడి యొక్క బుద్ధి చాలా అవసరం, వాడి యొక్క దర్శనం అవసరం, వాడి యొక్క అనుభవం ఇంకా ఇంకా అవసరం. ఇవన్నీ అంటున్న భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఇంకా అవసరం జ్యోతిష్ శాస్త్రానికి. నా కేవలం జ్యోతిష్ శాస్త్రానికి, మన సనాతనమైనటువంటి శాస్త్రాలన్నిటికీ కూడా ఇవి అవసరమే. కాబట్టి ఇటువంటి శాస్త్రాలు నేర్చుకుంటే ఏఐ మన ఏం చేయదు. కాబట్టి ఈ కృత్రిమమైనటువంటి మేధస్సు మన మేధస్సులను ఏమీ చేయదు. కాబట్టి ఉద్యోగాలు పోవచ్చేమో గాని మన బుద్ధిని మాత్రం లాక్కెళ్ళలేదు. ఇటువంటి విద్యలు, ఇటువంటి శాస్త్రాలు మనం అధ్యయనం చేసుకుంటాం. కాబట్టి ఏ నేర్చుకుంటున్నావు, నాకు ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, నేర్చుకుంటున్నావు అది ఎప్పుడైనా నిన్ను అది అధిగమించవచ్చు. కానీ ఈ శాస్త్రాలు నువ్వు నేర్చుకుంటే కాదు కదా, వచ్చినా అవేవి నిన్ను అధిగమించలేవు అనేది నా భావన. కాబట్టి మనకి కొంతవరకే మనకి ఈ శాస్త్రాన్ని మనకి దర్శిస్తుంది, లేదా మనకి అర్థం చేయించగలుగుతుంది. ఒక ఉదాహరణతో మనం చూస్తే బాగా అర్థమవుతుంది. అష్టమాన్ని మనము ఆయుష్ స్థానము అంటాం. అంటే మన యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది, మన యొక్క మరణం ఎప్పుడు ఉండవచ్చు, ఇలాంటివి ఎన్నో ఎన్నో తెలుసుకోవచ్చు. అయితే అష్టమంలో పాపగ్రహాలు ఉన్నాయి,
కాబట్టి ఇతనికి ఆయుష్ చాలా తక్కువ అని మనము ఏఐకి కోడింగ్ ఇచ్చి చెప్తాం. కాబట్టి మనం మళ్ళీ ఒక అష్టమ స్థానంలో పాపగ్రహం ఉన్నటువంటి జాతకాన్ని అక్కడ పెడితే అతనికి అల్పాయుష్షు అని ఏఐ చెప్తుంది. కానీ అష్టమ బలము ఒక్కటే సరిపోదు ఆయుష్ తెలుసుకోవటానికి. అంతేకాకుండా ఈ అష్టమముకి ఏదైతే మనం క్లాజ్ ఇచ్చామో అది కొంతవరకే. ఈ అష్టమాన్ని ఏం చూస్తున్నాయి? ఈ అష్టమ కారకుడు ఎలా ఉన్నాడు? ఈ అష్టమాధిపతి ఎలా ఉన్నాడు? ఇలా రకరకాల సబ్ క్లాజెస్ చూస్తే ఆయుష్ ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. ఇది అన్నీ ఎలా ఉన్నా మానవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి జీవన విధానంలో జీవిస్తూ, అలాగే భగవంతుడి యొక్క అతని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందితే ఈ అష్టమ భావాన్ని కూడా అధిగమించి అంటే ఆ భావంలో ఉన్నటువంటి పాప ఫలాన్ని కూడా అధిగమించి ఉన్నతమైనటువంటి జీవనాన్ని జీవించగలుగుతాడు. మరి అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా మనకి ఫలాన్ని ఇచ్చింది అవ్వదు. అందుకే ఈ శాస్త్రము ఏ శాస్త్రమైనా గురు శుశ్రూషయా విద్య అంటారు. గురువుని శుశ్రూష చేస్తేనే మనకి విద్య అనేది భాసిస్తుంది. మనం అందుకోగలుగుతాం. కాబట్టి ఈ విద్యలన్నీ కూడా గురువుతహానే నేర్చుకోవాలి. కాబట్టి కొంతవరకే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఋషులు, మన గురువులు ఏదైతే చెప్పారో వారు చెప్పింది మనము చక్కగా అధ్యయనం చేస్తేనే పూర్తిగా ఇది మనకి దర్శించగలుగుతాం. చాలా బాగుంది గురుగారు. చాలా చక్కగా మీరు మన అడ్వాన్స్డ్ కోర్స్ గురించి, దానికి ఎలా ఉండబోతోంది, ఏం నేర్చుకోబోతున్నాము అన్న విషయాన్ని చాలా వివరంగా తెలియజేశారు. చాలా ధన్యవాదాలు గురుగారు. మనము మన అడ్వాన్స్డ్ కోర్స్ జూలై 10వ తేదీ నాడు మళ్ళీ కలుసుకుందాం గురుగారు. ధన్యవాదాలు. తప్పకుండా అమ్మా. నమస్కారం.